బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోలీసులు మొత్తం కూడా మోహరించేశారు. వివిధ విభాగాలకు చెందిన పోలీస్ స్క్వాడ్లు అయితే వచ్చేసి పూర్తిగా అసలు ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నారు. అంటే పెద్ద బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని కూల్చివేత ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి కూడా ఈ ఆందోళన జరుగుతున్నాయి. ఇవాళ ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు హిందూ సంఘాలన్నీ కూడా. కాకపోతే వాళ్ళు ఎవరిని కూడా రానివ్వట్లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అరెస్ట్ల పర్వం జరుగుతుంది. వెహికల్స్ లో మహిళా సంఘాలని అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని, హిందూ సంఘాల వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతున్నారు. సో ఒక తోపులాట లాంటి ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను కూడా. సో పోలీసులు ఫుల్ గా మోహరించేశారు. సో టోటల్ ఈ రూట్ పాయింట్ మొత్తం కూడా పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసేసారు. భద్రత ఇక్కడ చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయనివ్వడం లేదు. ఎంత వాళ్ళు ప్రయత్నించినా కూడా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వేరే చోటుకి అయితే తీసుకెళ్లిపోతున్నారు. సో అటువంటి ఒక పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అలాగా అమ్ముకోవడానికి ఎంతో కష్టపడి భక్తులు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఎలా తీస్తారని చెప్పేసి వాళ్ళ విశ్వ ప్రశ్నిస్తుంది. ఎలా తీస్తారు మీరు? ఏ ఆలోచనతో మీరు తీస్తారు? ఎందుకలా చేస్తారు? మీరు ఏం చెప్పినాం? మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాత్రి ట్రాన్స్పోర్ట్ లో ఇళ్ళకి ఎందుకు వెళ్తారు? రాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏం అవసరం చెప్పండి. పోలీసులు కావాలని పూజ చేయడానికి మా హిందూ సంఘాలు, బజరంగాలు, హిందూ వైడ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు అతి దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి పోలీసులు కొట్టడం జరిగి వీళ్ళు అరెస్ట్ చేస్తే తమ్ముంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలి. పోలీసులు చేయలేకపోతే కానిస్టేబుల్ నుండి చేత కాకుండా వన్ వర్తాలు ఆపి నకరాలా ఏమో దొంగ చేస్తున్నామా, దౌర్జన్యం చేస్తున్నామా? కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి. ఎందుకు ఆపినా? అది అడుగుతున్నాయి నాకు. ఎందుకు ఆపినావు? ఏడికన్నా పోతావా? ఎవరిని పోలీసులు చెక్ చేయకుండా లోపలికి మాత్రం పంపేయట్లేదు. ప్రతి ఒక్కరిని చెక్ చేసే ఇటు సైడ్ అలో చేస్తున్నారు. వాళ్ళు ఆందోళనకు వచ్చారా లేకుంటే నార్మల్ పీపుల్ అని చెప్పేసి చెక్ చేసి లోపలికి అలో చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. సో మొత్తం కంప్లీట్ గా ఎవరిని వదలకుండా అయితే వీళ్ళు పట్టుకోవడం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. पुजारी नहीं, काम के लिए जा रहे हैं। पंडित जी है। इधर जा रहे हैं आप? आगे वही मंदिर का नहीं जा रहे हैं। पेदमा टेंपल जा रहे हैं? हाँ, दर्शन करना। अब वो इससे चल रहा है ना? ठीक है। आपको इन्फॉर्मेशन नहीं आया? नहीं गाड़ी छाप दी। इधर पुलिस वाले रोक दे रहे बोल के नहीं मालूम आपको? नहीं मालूम। अरे भैया हम जा रहे दर्शन के लिए, आप ऐसा क्यों? పడుకోనికి వస్తే డోళ్ళు వేసి ఇదే డోళ్ళు వేసి మాకు పట్టడం జరిగింది. చాలా ఇప్పుడు మాకు డోన్ వేసి పడుతున్నారు. వీళ్ళు వచ్చిందా మాకు డోన్ తో పట్టలేదు. డోన్ పర్మిషన్ లేదు. పోలీసు వాళ్ళకి ఎట్లుందా పర్మిషన్? మా గుడిని కుంకుమార్చనకి పోతున్నాం. అలా ఆశ ఎందుకు కావం ప్రకారంగా మేమేం తప్పు చేస్తున్నాం? పోలీసు వాళ్ళ జులుం అయితే ఎక్కువ ఉందా? మామూలుగా శాంతియుతంగా చేసి డ్రోన్ వేసి మమ్మల్ని టార్గెట్ చేసి వెనకాల పడి చెట్లు చింపినట్టు మా గుడికి పోవాలంటే పర్మిషన్ అన్న. గుడి 12 ఎకర్స్ అన్న, అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న. 12 ఎకర్స్ 80 years నుంచి టెంపుల్ ఉంది. అది గవర్నమెంట్ ఆప్షన్ లో పెట్టింది. ఏ డెవలప్మెంట్ ఎవడు కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తలే. దానికోసం వీళ్ళు గుడి ఉందని వస్తలే. దానికోసం వీళ్ళు గుడిని ధ్వంసం చేసి అమాస రోజు మన ఇంటికి ఆడపిల్ల వస్తేనే మనం పంపాం. అట్లాంటి గుడిలో ఉన్న విగ్రహం తీసుకుపోయి మైసమ్మ గుడిలో పెట్టడం జరిగింది. మబ్బుల 4 గంటలకి. అది దొంగతనంతో పెట్టాను. దొంగతనంతో పెట్టాముంటే చర్చకులు పెట్టమను, మసీద్ మా గుడి మాకు పర్మిషన్ కావాలా?
చూడండి, చూస్తూనే ఉన్నాను అంతా. అమ్మవారి గురించి వాళ్ళు సాయం చేస్తలేరు, మేమేం మాట్లాడాలి? అందరు చూసినట్టు మేము చూస్తున్నాం. చాలా మంది ఎవరైతే హిందువులు ఉన్నారో ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్యంగా హిందువులు నాకు తెలియదు సార్, నాకు తెలియదు. చూస్తున్నారు కదా, ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు, సో ఇతన్ని కూడా లాక్కెళ్ళిపోతున్నారు. సో అలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ ప్రాంతంలో. చాలా తోపులాట జరుగుతుంది. ఎవరు ఆందోళన చేసినా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 4 బృందాల వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయారు. ఎవరిని కూడా టెంపుల్ పరిధిలో కూడా అలో చేయాలి. ఇక్కడ చూస్తున్నారు, ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ తోసుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు, చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళ ఆందోళన కూడా ఆగడం లేదు. పోలీసులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు వీళ్ళని అదుపులోకి తీసుకొచ్చేందుకు. సో ఇక్కడ ఒక తోపులాట జరుగుతుంది. ఇక్కడే పడుకొని ఎదిరిస్తున్నారు కూడా వీళ్ళు. సో ఇక్కడ పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా ఇస్తున్నారు. మనం చూసాం, పోలీస్ వెహికల్ వస్తుంది, దాంట్లో వీళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్లిపోతున్నారు కూడా. సో ఇలా పూర్తి స్థాయిలో ఒక భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఆందోళన చేసినా వాళ్ళందరినీ కూడా వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రకంగా బంజారాహిల్స్ పోలీస్ పెద్దమ్మ గుడి టెంపుల్ పరిధిలో అయితే ఇటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. इंसाफ क्या है सर? నేను కనక మహాలక్ష్మి జీపులో వేసి తీసుకెళ్తున్నాను, వ్యాన్ లో వేసి. జై శ్రీరామ్, ఇట్లా గుడికి రావడం ఇట్లా తప్ప అంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటది. ఇట్లాంటి గవర్నమెంట్, వరస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో. గుడికి పోతున్నాం, మేము దర్శనం చేసుకోనికి పోతున్నాం. దర్శనం చేసుకోనికి మేము పోతే ఇట్లా అడ్డుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము దర్శనానికే మేము ఖచ్చితంగా చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ చూసుకోండి, అమ్మవారి దొంగగా తీసుకోవతారా? మీరు దొంగగా తీసుకోవతారా? అమ్మవారిని పెట్టే వరకు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, అక్కడ ఇన్ని రోజులు మేము 150 పుణ్యక్షేత్రానికి ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్తున్నాము. అక్కడ బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి స్థాపించే వరకు మేము వదిలిపెట్టమని చెప్తున్నాము. హిందూ బంధువులందరూ కూడా ఏకంగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. భార్గవి కుందం అని ఒక బొటిక్ ఉంది. మేము ఆ బొటిక్ కోసం వస్తున్నాం, ఈ బొటిక్ వెళ్దామని. అక్కడి నుంచి అంటే కిలోమీటర్ దూరం నుంచి ఆపుతున్నారు. అసలు ఎందుకు మాకేం అర్థం కావట్లేదు. ఏమంటున్నారంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి అందరు వస్తున్నారు, అందుకే ఆపుతున్నాం. అరే